దక్షిణ భారతదేశాన్ని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలని వణికించేందుకు మరొక భీకర తుఫాన్ దూసుకువస్తుంది. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్నటువంటి వాతావరణ మార్పుల కారణంగా తెలుగు ప్రజలను ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మొదలయ్యాయి. అటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో ఏకకాలంలో 2 అల్పపీడనాలు చురుకుగా ఉండడం పెద్ద హెచ్చరికగా మారింది. వీటిలో ఒక అల్పపీడనం అతి త్వరలో వాయుగుండంగా ఆపై తుఫానుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ తుఫానుకు సెన్యార్ అని నామకరణం చేశారు. రానున్న రోజులలో ఏపీ ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపైన ఈ యొక్క వాతావరణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మలేషియా మలక్కా జలసంధి ప్రాంతంలో ఒక తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇవాళ శ్రీలంక ప్రాంతాలలో మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని కూడా ఏపీ ఎస్డిఎంఏ హెచ్చరించింది. అంటే 2 ఎట్ ఏ టైం చూడండి. ఈ 2 వాతావరణ వ్యవస్థల ప్రభావంతోనే రానున్న రోజులలో భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం మరింత బలం పుంజుకోనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ యొక్క వాయుగుండం కేవలం 48 గంటలలో మరింత బలం పుంజుకొని దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారేటువంటి ప్రమాదం ఉందని కూడా ఏపీ ఎస్డిఎంఏ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనాల వాయుగుండాలు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని ఏపీ ఎస్డిఎంఏ హెచ్చరిస్తుంది. ఒకవేళ ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం దాటితే ఆ ప్రభావం కొన్ని జిల్లాలపైన అత్యంత తీవ్రంగా ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, కడప, అన్నమయ్య కానీ, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షపాతం నమోదవుతుంది ఆల్రెడీ. సో రాబోయే రోజులలో కూడా ఈ వర్షాలు మరింతగా జోరందుకుంటాయంటూ కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం అల్పపీడనాల ప్రభావంతో నవంబర్ 25 నుంచి 28 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక నవంబర్ 29, 30 తేదీలలో కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.